హాయ్! హాయ్! నమస్తే అండి. ఎంతోమందికి ఇష్టమైన క్యారెట్, బాదం పప్పు, సబ్జా గింజలతో పాటు, సగ్గుబియ్యంతో పాటు ఒక గ్లాసులో సగ్గుబియ్యం నానబెట్టుకొని, ఈ సగ్గుబియ్యంతో గూడా చక్కగా మంచి కూల్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో నేర్చుకుందాం పదండి. ఈ సమ్మర్‌కి చాలా సలవ చేస్తుంది ఐస్ క్రీములు. మన ఇంట్లోనే ఈజీగా చేసుకునే విధానం మీకు నేను చెప్తాను. ఒక కడాయి తీసుకొని కాసన్ని కొంచెం వాటర్ వేసుకొని, ఆ వాటర్ ఎందుకు వేస్తున్నాం అంటే పాలు పోస్తాం కాబట్టి పాలు అడుగంటకుండా ఉంటుందండి. ఏ పాలైనా మన ఇంట్లో బాటిల్ పాలు మనం గేదె పాలు తెచ్చుకున్నా అయ్యన్నా వాడచ్చు. లేతే ప్యాకెట్ పాలన్నా వాడచ్చు. ఈ పాలని చక్కగా బాగా మరుగుతూ ఉండాలి. బాగా మరుగుపెట్టాక ఒక స్పూన్ లేదంటే ముక్కాలు స్పూన్ కస్టర్డ్ పౌడర్, మీకు ఏదున్నా పర్వాలేదు. ఇంట్లో కస్టర్డ్ పౌడర్ ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. దాంట్లో కాసిన్ని మంచినీళ్ళేసి బాగా ఉంటలు లేకుండా పలచగా కలుపుకోవాలి. మనకి ఇక్కడ పాలు చక్కగా మరుగుతూ ఉంటాయన్నమాట. పాలు ఎంత మరిగితే మనకి ఈ ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా పాలు చక్కగా కలుపుతూ ఉంటే మంచి మనకి నురుగు వస్తుంది. మీగడ కట్టకుండా కలుపుకుంటూ ఉంటే చాలండి. ఎందుకంటే చాలామంది మీగడ ఇష్టపడతారు. చాలామంది మీగడ నచ్చదు. కాబట్టి పాలను మనం మంచిగా మరుగుతున్నప్పుడు కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు కలిపాక ఇందులో నానబెట్టుకున్న సబ్జా, మనకి ఎంత కావాలో క్వాంటిటీ అంత తీసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు ఒక 6 మందికి చిన్న కుల్ఫీలాగా చేస్తాను కాబట్టి 1 ½ గెరిటతో వేశాను. ఎందుకంటే పాలు మరిగాక ఈ సబ్జా నానబెట్టిన సబ్జా గింజలుతో పాటు మనం సగ్గుబియ్యం గింజలు వేసేసామనుకో బాగా ఉడుకుతుంది. పాలతో పాటు మన పాయసంలాగా ఉడుకుతాయన్నమాట. ఇప్పుడు చక్కగా పాలు మరుగుతూ ఉన్నాయి. దాంట్లో పాటు సగ్గుబియ్యం గింజలు కూడా చక్కగా ఉడికిపోతాయండి. చూసారా? కొంచెం మనకి పాయసంలాగా దగ్గరికి వస్తాండాయి. ఈ టైంలో బాగా ఉడికేటప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు క్యారెట్, 4 బాదం గింజలు, ఏలకాయ పేస్ట్ చేసి పెట్టుకోండి. ఆ పేస్ట్‌ని మనకి క్వాంటిటీ బట్టి వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 6 మందికి చేస్తాను కాబట్టి నేను ఆ పేస్ట్‌ని నేను వేసే గెరిటతోనే 2 గెరిటె తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. అది క్యారెట్, బాదం పప్పులేగా, ఇంకా మంచిదే కదా మనకి హెల్త్‌కి. ఇప్పుడు బాగా మరుగుతూ ఉన్న పాలల్లో ఈ క్యారెట్‌తో పాటు మనకు ఆల్రెడీ సగ్గుబియ్యం అక్కడ ఉడుకుతూ ఉంది. ఈ క్యారెట్ కూడా కొంచెం పచ్చి వాసన పోతుంది కాబట్టి పాలల్లో చక్కగా మరుగుతూ ఉన్నాయి చూడండి. చిక్కబడుతున్నాయి పాలు. దీంట్లో మనం ఏం వేసాం, 1/2 లీటర్ పాలు, ఒక చిన్న స్పూన్‌తో కస్టర్డ్ పౌడర్, 1.5 ఒక పోనీ 3 చెంచాలు, 4 చెంచాలు, 3-4 చెంచాలు మనం సగ్గుబియ్యం వేసాము నానబెట్టినటివి. అట్లాగే 4 చెంచాలు క్యారెట్, బాదం పప్పు, ఏలక్కాయ పేస్ట్ చేసుకున్నాం కూడా పల్స్ మోడ్‌లో పెట్టుకొని పేస్ట్ చేసుకుంటే చాలు. మరీ పేస్ట్ అవసరం లేదండి. ఈ 4 దీంట్లో ఇంకేమన్నా మనం ప్రిజర్వేటివ్ ఐటెమ్స్ ఏమి వేయలేదు కదండి. చక్కగా బాగా చిక్కగా పాలు తయారవుతున్నాయి చూడండి. మంచి ఈ టైంలో మనకి టేస్ట్ తగినట్టు కస్టర్డ్ పౌడర్ ఇప్పుడు వేస్తున్నాను చూడండి. కస్టర్డ్ పౌడర్ ఆల్రెడీ వేయలేదు. ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు ఆ కస్టర్డ్ పౌడర్ వంటలు లేకుండా చక్కగా కొంచెం మంచినీళ్ళతో కలుపుకొని వేసుకుంటే చాలు. ఇప్పుడు వేస్తూ వెంటనే కలబెట్టుకోవాలండి. లేదంటే వంటలు కడతాయి. వంటలు కట్టకుండా చక్కగా కలబెడుతూ ఉంటే మనకి ఎట్టు లేనిదన్నా 10-15 నిమిషాల్లో అయిపోతుందండి ఇది చక్కగా ఐస్ క్రీమ్.
ముందు రోజు మనకి రేపు గెస్టులు వస్తున్నారనగానే మనం ముందు రోజే నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు ఇది. హోమ్ మేడ్ ఐస్ క్రీమ్. హెల్త్‌కి హెల్త్ బెనిఫిట్. మనకి ఏదన్నా మంచి ఐస్ క్రీమ్ తిన్నామన్న ఒక సాటిస్ఫాక్షన్ గూడా ఉంటుందండి. ఇప్పుడు మనకి టేస్ట్ తగినట్టు నేను ఇక్కడ చూడండి, ఈ గెరిటతో పాటు ఒక గెరిటె వేశాను. ఎందుకంటే వాళ్ళ టేస్ట్ బట్టి స్వీట్ అనేది. ఇంకా కావాలంటే ఇంకొక హాఫ్ గెరిటె గూడా వేసుకోవచ్చు. లేతే ఫుల్ గెరిటె గూడా వేసుకోవచ్చు. నాకిక్కడ ఈ క్వాంటిటీకి ఈ చక్కెర సరిపోతుందని వేశాను. మీకు టేస్ట్ తగినట్టు కొంచెం టేస్ట్ కూడా చూసి మనకి కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి బాగా చిక్కగా వచ్చేసాయి. మీగడ లేకుండా పాలు మనకి ఐస్ క్రీమ్ తయారు చేసుకునేంత ఆ కన్సెంట్‌కి వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని చక్కగా బాగా చల్లారపెట్టేస్తే సరిపోతది. బాగా చూడండి సగ్గుబియ్యం ఉడికిపోయాయి దాంట్లో. క్యారెట్ ఉడికిపోయింది. అంతా చక్కగా బాగా క్యారెట్ గూడా దీంట్లో పచ్చి వాసన రాదు పాలల్లో ఉడికేటప్పుడు. పిల్లలకిస్తే మంచి బెనిఫిట్ అండి ఇది. విటమిన్స్ ఉండే ఐస్ క్రీమ్ అనుకోండి. ఈ ఎండాకాలం మనకి సగ్గుబియ్యం చాలా సలువ చేస్తుంది. తర్వాత మన ఇంట్లోనే పిల్లోలకి తయారు చేసి పెడుతున్నాం. మన ఐస్ క్రీమ్ మనకి మంచి బెనిఫిట్స్ ఉంటుంది. దీంట్లో విటమిన్స్ యాడ్ అయ్యే బాదం పప్పు, క్యారెట్ హెల్త్‌కి కూడా మంచిదండి. పాలు ఆల్రెడీ మన పిల్లోలకి ఇస్తున్నాం. ఇదండి నేను వాడిన ఇంగ్రీడియెంట్స్. సగ్గుబియ్యము, నానబెట్టిన సగ్గుబియ్యం, కస్టర్డ్ పౌడర్, క్యారెట్. ఒకటన్నా వేసుకోవచ్చు, రెండన్నా వేసుకోవచ్చు. టేస్టీ క్యారెట్ ఐస్ క్రీమ్ రెడీ. చూడండి చల్లారిపోయినాక నేను మౌల్స్ కన్నా చిన్న గ్లాసులే ప్రిపేర్ చేస్తానండి. 6 గ్లాసెస్. ఆ గ్లాసెస్‌లో పోసి నింపేస్తాను. బాగా చల్లారిపోయాయి. చక్కగా గ్లాసెస్‌లో వేసుకొని నింపేసేయటమే. ఏమంటారు? ఏదో చిన్నగా వంటలతో పాటు నేను చేసుకునే పూజ విధానం, మోటివేషన్స్, మంచి మాటలు 4 దాంతో పాటు నేను చేసే చిన్న వంటలు గూడా ఈ ఛానల్‌లో పెడుతూ ఉన్నానండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇట్. మీ సపోర్ట్ తప్పకుండా కావాలండి. నేను మీ కవితా భాస్కర్. సెలవులు పిల్లలు ఇంటికొస్తారు. మనం ఏదో ఒకటి చేసి పెట్టాలి వాళ్ళని. వాళ్ళకి నచ్చినట్టు మనం కూడా ప్రిపేర్ అవ్వాలి. ఇట్లా చిన్నగా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ వేలో వెళ్తూ మనం చేసి పెట్టామంటే మన పిల్లలు కూడా మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మన పేరెంట్స్ మన కోసం కొత్తగా తయారై కొత్తగా నేర్చుకొని వంటలు చేస్తున్నారని. ఏమంటారు? అలాంటి తల్లికి పిల్లోళ్ళు ఎంత సంతోషంగా వాళ్ళని పెట్టుకోవటమే కదండి మనకి ముఖ్యము. ప్రతి తల్లిదండ్రులు ఆలోచించేది అదే కదా. అదండి అన్నీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసాక ఆ గ్లాసెస్ 10 అవర్స్ ఉంటే చాలండి. నీట్గా చక్కగా కూల్గా సగ్గుబియ్యము, క్యారెట్, కుల్ఫీ అనుకోండి లేదా ఐస్ ఫ్రూట్ అన్న అనుకోండి. ఏదో ఒక్క పూట మన కోసం పిల్లల కోసం మనం ఎంజాయ్ చేస్తున్నాం. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హెల్తీ బెనిఫిట్స్ కుల్ఫీ, క్యారెట్ కుల్ఫీ.